వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ శోభన్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇమ్మీడియట్గా చాలా ఫ్యామిలీలు ఏమనుకుంటాయి ఏంటంటే ఆడపిల్ల పెరగంగానే చదువుకున్న తర్వాత చదివించడం, అప్పట్లో ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పుడు పెళ్లి చేసి పంపించేద్దాం, పెళ్లి చేస్తే తప్ప ఆడదానికి జీవితానికి పరిపూర్ణత లేదని భావించే కాలం ఏమండి. అయినా కూడా కొంతమంది ఆడపిల్లలు అయినా కూడా వాళ్ళ పర్పస్ ఏంటి, తమ జీవితం పెళ్ళి ఒకటే, పిల్లల కంటే ఒకటే పర్పస్ కాదని భావించి తమకు నచ్చిన పని చేయటానికి, తమకు నచ్చిన ఆర్ట్ని ప్రచారం చేయటానికి జీవితాన్ని అర్పించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో శోభన్ గారు ఒకరు. ఓకే, శోభన్ గారి ఫ్యామిలీ కూడా మొత్తం కళాకారుల కుటుంబం, అంటే కళాత్మకంగా జీవించిన కుటుంబం. అది నంబర్ 1. ఏమండి, పద్మిని, లలిత, రాగిణి అనే పేర్లు వింటే వాళ్ళందరూ ట్రివాన్కూర్ సిస్టర్స్ అని నాట్య ప్రదర్శనలో గొప్ప. ఇది పద్మిని గారు అయితే రాజ్ కపూర్ సినిమాల్లో చేశారు. మేరా నామ్ జోకరు, జిస్ దేశ్ మే గంగా బెహతీలో ఎక్స్పోజ్ కూడా చేశాడు పద్మిని గారిని అందులో రాజ్ కపూర్ గారు. ఓకే, ఏమండి గుర్తు చేసుకుంటే. తర్వాత దేవదాసులో ఆవిడ లలిత గారు యాక్ట్ చేశారు. అంత అదే దేవదాసుకు వేసిగా చేసింది చూసారా లలిత, ఆవిడ పద్మిని సిస్టరే. తానే మారేనా గుణమ్మే మారేనా, దేవదాసుని ఆదరించిన వేశ్య క్యారెక్టర్ అదే. ఓకే, ఏది లలిత అంటే ఇది చెప్తున్నాను. తర్వాత వినీత్ అని హీరో ఉన్నాడు కదా మనకి. అవునండి. ఆ వినీత్ ఈయనకి కజిన్ బ్రదరు శోభన్ గారికి. ఓకే, ఏమండి, శోభన్ గారికి కజిన్ బ్రదరు. తర్వాత ఇంకొక ఆవిడ కూడా డాన్సరే, రిలేషన్, కేరళలో ఉన్నారు ఆవిడ. ఏమండి, తర్వాత పద్మిని గారికి మేనకోడలు శోభన. పద్మిని, ఆ త్రివాన్కూర్ సిస్టర్స్ ఉన్నారు ముగ్గురికి మేనకోడలు. ఇంత చరిత్ర ఉంది ఈ ఫ్యామిలీకి. ఓకే, ఏమండి, వాళ్ళందరూ ఫ్యామిలీలో ఉన్నా కూడా శోభన గారు మాత్రం తన జీవితాన్ని కళకే అంకితం చేసింది. దీనికి ఒక ఇది చెప్పుకోవాలి, ఉపోద్ఘాతం చెప్పుకోవాలి మనం. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు సేవ చేయటం కోసం, ఏమంటే తన పవిత్ర రాజకీయాల కోసం తన జీవితాన్ని అంకితం చేసి పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి. తన సిద్ధాంతాల కోసం, తన భావాల కోసం ఎక్కడ పెళ్లి చేసుకుంటే ఎక్కడ భార్య అడ్డుపడుతుందో అని చెప్పేసి తన జీవితాన్ని కష్టజీవులకి, కార్మికులకి అంకితం చేయాలనుకున్న నారాయణమూర్తి కూడా పెళ్లి చేసుకోలేదు. ఏమండి, తర్వాత తన జీవితంలో ఈ అందరూ పెళ్లి చేసుకున్నారు, తన వంశంలో తన మేనత్తలో అందరూ పెళ్లి చేసుకున్నారు. కానీ తను ఎందుకో ఒక నాట్యదానికి వచ్చిన తర్వాత ఒక పవిత్రమైన దేవనాట్యంలాగా భావించి తను దానికే అంకితం కావాలనుకుని కేవలం నాట్యకళకే అంకితం చేసి తన జీవితాన్ని పెళ్లి చేసుకుంటే ఆయన వచ్చేవాడి ఇష్టానికి అనుగుణంగా తను డాన్స్ మానేయవలసి వస్తుందేమోనని చెప్పి భయపడి, ఒకవేళ అడ్డుకుంటే తను ఏమీ చేయలేని పరిస్థితిలో కేవలం పిల్లల్ని కంటానికే తన జీవితం అర్పితం అయిపోతున్నాం అనుకుని భయపడి పెళ్లి చేసుకుంటూ ఉంది నాట్యకళకి అంకితం చేసిన నటి శోభన. ఓకే, నర్తకి. ఓకే, పెళ్లికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే వచ్చేవాడు నువ్వు డాన్స్ చేయడానికి వీలేదంటే, ఒకవేళ అంత టేస్ట్ లేకపోతే భర్తకి. ఓకే, అంచేత అంటే అది ఒక ఇన్స్పిరేషనల్ ఆర్ట్ అండి, ఆర్ట్ ఫామ్ అది. అదే నృత్యం అంటే అసలు జీవితాన్ని పరవశించిపోతారు వాళ్ళ ఎక్స్ప్రెషన్లో కానీ ఇది కానీ. ఆ నాట్యంలో పరవశించిపోయేది శోభన. ఓకే, ఇక మిగతా ప్రపంచమే కనపడేది కాదు. అలాగని ఈవిడ 230 చిత్రాల అనుభవం, 6 భాషల నటి, 4 భాషల నటీమణి, 200 చిత్రాలలో నటించింది ఈవిడ. 230 చిత్రాల్లో. చిత్రాల తర్వాత మాట్లాడుకున్నాం. ముందు ఇది చెప్తాను. పద్మశ్రీ, పద్మభూషణ్ బిరుదులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. కళారత్న బిరుదు వచ్చింది. తర్వాత 3 యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చినాయి శోభన్ గారికి. 3 యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చినాయి. ఇవన్నీ
సాధించిన వనితగా అసలు ఎంత గర్వకారణం అండి ఎవరికైనా సరే. అవును. ఇన్ని సాధించిన తర్వాత ఇన్ని కూడా తన డ్యాన్స్ వల్లే వచ్చినాయి. ఓకే. ఇన్ని అవార్డులు వచ్చినాయి కూడా, ఈ డాక్టరేట్లు వచ్చినా కూడా ఏది చదివితే వస్తుంది, పెళ్లి చేసుకుంటే ఈ డాక్టరేట్లు ఇస్తారా ఎవరన్నా? ఒక మూల ఒక గదిలో ఒక కావాలంటే ఒక బిల్డింగ్లో భవంతుల్లో ఉండొచ్చు తప్ప ఇంత గౌరవం దక్కదు కదా. అది ఆవిడ అభిప్రాయం. కానీ అదే ఇక్కడ ఎందుకో మరి ఆ అభిప్రాయం ఏకీభవించలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎన్నో సాధించిన వ్యక్తులు ఉన్నారండి. But, అందరూ అలా చేస్తారని లేదు కదా. ఈ వీళ్ళ భయం ఏంటంటేనండి, ఆ తర్వాత అంటే బ్యాలెన్స్ తర్వాత ఇంకేదన్నా అయి ఉండొచ్చేమో. కాదండి, ఆర్ట్కి బ్యాలెన్స్ చేయలేరు సార్ వీళ్ళు. ఓకే. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారు, ఎందుకంటే కొంతమంది వెళ్ళి. అవును, నేను కాదన్ను. మనకి ఇప్పుడు ఫామ్ లోనే ఎంతో మంది కళాకారులు నిష్ణాతులు అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళే. పద్మిని, లలిత, రాగిణి, వీళ్ళు శోభానాయుడు, వీళ్ళందరూ పెళ్లి చేసుకుని సంసారాలు చేసిన వాళ్ళే. కాకపోతే వాళ్ళు మేనేజ్ చేయగలిగారు, ఈవిడ మేనేజ్ చేసుకోలేమని ఒక అభిప్రాయం ఈవిడికి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే శోభన్ గారు ఎక్స్ట్రాడినరీ సినిమాలు చేశారండి. ఫస్ట్ చెప్పుకోవాల్సిన అభినందన పెర్ఫార్మెన్స్. అవును. అవార్డులో నేషనల్ అవార్డులు కూడా వచ్చినాయి ఈవిడికి. ఓకే. 2 నేషనల్ అవార్డులు. అవి మలయాళంలో వచ్చినాయి, తెలుగులో రాలా. కాబట్టి ఇక సినిమాల విషయానికి వస్తే 1980లో 70లో ఈవిడ ఇప్పుడు చెప్తాను పుట్టికది. 1970లో చంద్రకుమార్ పిళ్ళై దంపతులకి శోభన్ గారు జన్మించారు. ఆవిడ అసలు మదర్ మలేషియా ఒరిజినల్ గా. అసలు ఈ దేశం కాదు. ఆ తర్వాత వెళ్తుంది, చెన్నైలో ఉన్నారు అప్పుడు. చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. అంటే మదర్ వేరు, ఈ ఫాదర్ వేరు. అంటే ఫాదర్ ఇండియన్, ఫాదర్ కేరళ. అదే నేను అనేది ఇండియన్. ఏమండి, ఆవిడ ఫారినర్, ఆవిడ మలేషియా. ఓకే ఓకే. అంటే ఈ తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మలేషియాకి కనెక్టెడ్ అవుతారండి వాళ్ళు. ఓకే ఓకే. తిరువనంతపురంలో ఉండే కేరళకి ఇక్కడికి బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏదో కనెక్ట్ అయితే ఆయన పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ పుట్టింది. ఏమండి, 1980లో 10 ఏళ్ల వయసులోనే బాలనటిగా మలయాళంలో యాక్ట్ చేసింది ఆవిడ. ఎక్కువ మలయాళం సినిమాలు చేసింది ఆవిడ. ఏమండి, తర్వాత తెలుగులోకి వస్తే మన ఫస్ట్ అభినందన చెప్పుకోవాలి మనం. అభినందన చెప్పుకుంటే కార్తీక్ని ప్రేమించి చాలా స్ట్రగుల్సమ్ క్యారెక్టర్ అండి అది. సెంటిమెంట్ని బాగా పండించిన క్యారెక్టర్. అంటే ఒక పక్కన ప్రేమికుడు ఇంట్లోనే ఉంటాడు, ఒక పక్కన శరత్ బాబు ఉంటాడు. అంత స్ట్రగుల్ అయిన క్యారెక్టర్ పోషించిన శోభన్ చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అంటే నాట్యం తెలిసిన వాడికి పెర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుందంటానికి ఉదాహరణకి వీళ్ళందరినండి. అది చెప్పుకోవాలి మనం. నాట్యం తెలియటం వల్ల ఎక్స్ప్రెషను, ఐస్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ బాగా వస్తాయి. ఆ స్ట్రగుల్ అయిన తర్వాత శరత్ బాబు సాక్రిఫైస్ చేసేసి కార్తీక్ వీళ్ళిద్దరిని కలిపి చనిపోతాడు. అది అభినందన సినిమా, గొప్ప సినిమా అది. ఏమండి, తర్వాత కోకిల్ అనే క్లాసిక్ డాన్సర్లో. అవును. ఏమండి, తర్వాత ఈ దీంట్లో మన రుద్రవేణిలో ఈవిడ అంటరానిక అమ్మాయి, భరతనాట్యానికి పనికిరాదని వేవేగా పెంచుతారు, గుళ్ళో కూడా రానివారు. అలాంటి క్యారెక్టర్లో చిరంజీవి గారు సపోర్ట్ చేస్తాడు. కులమతాలు ఏంటి మనకి, ఇదేమిటది, నీ కళని, ఆర్ట్ని డెవలప్ చేసుకోని చెప్పి సపోర్ట్ చేస్తాడు. అలాంటి క్యారెక్టర్. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మంచి క్యారెక్టర్లు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ వేసిందని చెప్పడమే నా ఉద్దేశం, ఇదంతా చెప్పడానికి కారణం. ఏమండి, తర్వాత రౌడీ అల్లుడులో వేసింది ఈవిడ. రుద్రవీణ రౌడీ అల్లుడు కూడా వేసింది ఆవిడ. తర్వాత బాలకృష్ణతో మూవగోపాలుడు, నారి నారి నరుమోరారి 2 సినిమాలు వేసింది. ఇంకో నిప్పురవ ఉన్నారు, ఏదో క్యారెక్టర్ వేసి ఉంటుంది ఆవిడ. నిప్పురవ అనే ఒకటి తెలిసింది నాకు. ఏమండి, తర్వాత వెంకటేష్తో అజయుడు. ఈ నాగార్జునతో ఇంట్రడక్షన్ సినిమా విక్రమ్లో ఈవిడే హీరోయిన్, మసూదరావు డైరెక్షన్లో విక్రమ్. ఆ తర్వాత నేటి సిద్ధార్థ, క్రాంతి కుమార్ గారి పిక్చర్ అనుకుంటుంది, ఆయన డైరెక్షన్లో నాగార్జున. దాంట్లో కూడా శోభన్ గారే హీరోయిన్. తర్వాత వెంకటేష్తో అజయుడు, అది చెప్పాను కదా. తర్వాత రాజేంద్ర ప్రసాద్ తోటి ఏప్రిల్ 1 విడుదల, రేలంగి నరసింహరావు డైరెక్షన్లో కన్నయ్య కెట్టయ్య అనే సినిమాలో యాక్ట్ చేసింది. అల్లుడు గారు, ఇక మోహన్ బాబు తీసుకుంటే అల్లుడు గారు, ఇద్దరు మంచమే కొట్టుకుని తిట్టుకుంటూ ఉంటారు చూసారా, చాలా చలాకీ క్యారెక్టర్. ఆ తర్వాత అతనికి మోహన్ బాబు గురిపడుతుందని తెలిసిన తర్వాత చాలా సెంటిమెంటల్ క్యారెక్టర్గా మారుతారు వాళ్ళు. ముందు పోట్లాడుకుంటారు ఒకళ్ళొకళ్ళు, ఇది చెప్పాలంటే చాలా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ రెండు కూడా. ఇది కూడా ఉంది రాఘవేంద్ర గారు, అదే అల్లుడు గారు. తర్వాత రౌడీ గారి పెళ్ళం కూడా ఉంది. రౌడీ గారి పెళ్ళం కూడా.
ఆ 2 సినిమాలు మోహన్ బాబు గారితో ఇదైంది. ఆ తర్వాత ఈ మన రాజేంద్ర ప్రసాద్ గారిది అప్పులప్పారావు ఉందండి. అప్పులప్పారావు ఉంది. నేను అనేది ముందు మెయిన్ 2 సినిమాలు చెప్తున్నా, అన్ని అవునవును. సినిమాలు చెప్పలేం కదా. అట్లా కొన్ని మంచి సినిమాలు ఎవడి అన్ని సినిమాల్లో మంచియేనండి. ఎక్కువ మలయాళం చేసిందండి ఆవిడ, అవును, తర్వాత తమిళ్ చేసిందండి ఆవిడ. తమిళ్లో ఇక రజనీకాంత్ గారితో దళపతి, సుందరి నువ్వే నా ప్రాణం, అందులో పాట ఆ బ్రహ్మ వండర్ఫుల్ మణిరత్నం గారి సినిమా. అంచేత అగ్రదర్శకులు అందరిలోనూ చేసింది. మలయాళంలో అయితే సూపర్ స్టార్స్ అందరితో చేసింది ఆవిడ. ఏమండి ఇలా 230 సినిమాల్లో చేసిందండి ఆవిడ మొత్తం. తర్వాత ఒక ఇంగ్లీష్ పిక్చర్లో చేస్తే ఈవిడ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఇంగ్లీష్ పిక్చర్లో కూడా చేసింది. లాస్ట్ సినిమా మన కల్కిలో చేశారు. లాస్ట్ సినిమా కల్కి 2898 ఏడీలో సోమన్ గారు చేశారు. లాస్ట్ సినిమా అదే ఎంట్రీ అనుకోవచ్చు, మళ్ళీ రీఎంట్రీ అనవచ్చు. తర్వాత టోటల్గా కళారత్న అనే చెన్నైలో కళారత్న అని ఒక ఇది కళారత్న బిరుదు పొందింది. కళార్పణం ఏదో ఒక పేరు మీద నృత్య శిక్షణాలయాన్ని పెట్టి స్టూడెంట్స్కి బాగా ఇది వేస్తున్నారు. అప్పుడప్పుడు మలేషియా వెళ్ళొస్తూ ఉంటుంది. మలేషియాలో మదర్ ఉందనుకుంటాను. అప్పుడు మలేషియా నుంచి చెన్నై వెళ్తూ వస్తూ ఉంటారు. రీసెంట్గా చూశాను నేను. మా మదర్ టౌన్ ఈజ్ నౌ మలేషియా అని చెప్పింది. అప్పుడు కూడా ఉండదు. అండ్ ఇంకోటి అండి, కొన్ని సినిమాలు ఇప్పుడు మన నాగార్జున గారిది రక్షణ సినిమా బాగుంటది కానీ ఫ్లాప్ అయింది. అట్లాంటి అందుకనే నాగార్జున గారితో 3-4 చేసింది. సోమబాబు గారితో సినిమా ఉంది కదండి, విజృంభణ. సోమన్ బాబు గారితో విజృంభణ చేసింది. ఒకటి ఉంది, అదొకటి. ఏమండి ఇలాగ అందరితోటి ఏదో సినిమాలు చేసిందండి. అంత చెప్పుకోదగ్గ ఇది కాదు. ఇప్పుడు మనం నేను క్యారెక్టర్ కథలు చెప్పాను చూసారా, ఇవి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేసింది ఆవిడ. మిగతా అన్ని ఓన్లీ నామకే వాస్తే హీరోయిన్ క్యారెక్టర్లు అయినా చెప్పరా మీకు, అదే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పుకున్నప్పుడు ఆర్టిస్ట్ యొక్క గొప్ప సినిమాలు చెప్పాలనే ఉద్దేశం. ఎన్ని సినిమాలు చేసినా కొన్ని సర్వైవల్ కోసం చేస్తారు. ఏమండి అలాగే 230 సినిమాల్లో చేసింది ఆవిడ. టాప్ మోస్ట్ సినిమాలు మలయాళం అండి. టాప్ మోస్ట్ సినిమాల్లో మలయాళంలో చేశారు ఆవిడ. 2 నేషనల్ అవార్డులు అక్కడే వచ్చినాయి. ఏమండి తర్వాత ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఆవిడ తన జీవితాన్ని ఇక ఎందుకనో మరి ఆవిడ ఎవరు చెప్పినా కూడా వినలేదు. నాట్యం అంటే ఒప్పగిపోతారు ఆవిడ. ఆ నాట్యం కోసం ఇది చేసుకుని పెళ్లి చేసుకోమంటే పెళ్ళికి నేను వ్యతిరేకం, నేను చేసుకోను. ఏం చేద్దంటే రేపు నా ఆర్ట్ ఒకళ్ళ బందికానాలు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను బందికానా వెళ్తే మనిషిగా బందికానాలే వెతుకాయి. నా ఆర్ట్ని ఎవరికి బంధించి చేయలేను నేను. నా ఆర్ట్ విశృంఖలంగా ఉండాలి. స్వేచ్ఛ కావాలి నా ఆర్ట్కి. స్వేచ్ఛ కావాలంటే నేను స్వేచ్ఛగా ఉండాలి. నేను స్వేచ్ఛగా ఉండాలంటే నేను పెళ్లి చేసుకోకూడదు. అందుకని ఐ వాంటెడ్ టు ఇది ఒకళ్ళ ఇది లోబడి ఉండను నేను. అంచేత నా ఆర్ట్ని నేను ప్రచారం చేస్తాను. నేను దానికోసమే నా జీవితం అంకితం అనుకుంటాను. దేవుడు నాకు అందుకోసమే పుట్టించాడని నేను భావిస్తున్నాను అని చెప్పేసి, ఇప్పుడు నా ఆర్ట్ నాతోనే కూడా ఉండకూడదని చెప్పేసి ఒక పిల్లని తెచ్చుకుని, పాపను తెచ్చుకుని ఆవిడకి ప్రాక్టీస్ చేస్తుంది. ఆవిడ తన వారసులు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని నా వారసురాలు ఈవిడ, నా కళకి నాకు వారసురాలు ఈవిడిని చేస్తానని చెప్పేసి ఆవిడని బాగా పెంచుతుంది ఆవిడ. ఇది అలాగని ఇక పెళ్లి గురించి అసలు ఏమీ ఉద్దేశమే లేదు. అంచేత అలాగా కళకి అంకితమైన వాళ్ళు కొంతమంది ఉంటారండి. చేతంటే కొంతమంది మనం చెప్పుకుంటూ ఉంటాం, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు, మహారాజుగా ఉండి కూడా సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారంటారు చూసారా. అలాంటి కోవలోకి సోమన్ గారు తన కళకి అంకితం చేసిన కళాకారుల్లో సోమన్ గారు ఒకరు. ఆవిడకి ఇక 2 పద్మశ్రీ, పద్మభూషణ్ 2 అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఆవిడ ఎంత గుర్తించారండి. 3 యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చిందంటే అంటే నేను ఎందుకు రిపీట్ చేస్తుందంటే రిపీట్ చేయాలి. ఇంచేత ఒకళ్ళు గొప్పతనం చెప్పినప్పుడు ఎన్హాన్స్ చేసుకోవాలండి మనం. తర్వాత వీళ్ళు సిస్టర్స్ ఎంతమంది అండి మొత్తం? వీళ్ళు ఎవరు లేరండి అక్కడ, ఒకడే సిస్టర్ గారు లేరు. మదరే మలేషియాలో ఉన్నారంట. ఇప్పుడు
ప్రస్తుతం. ఓకే. ఆహా. ఈవిడ మేనత్తలు ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు మన ఆర్టిస్టులు చెప్పారుగా అదే. పద్మిని, ఆ, లలిత, రైట్ రాగిణి, రైట్ త్రివేణ్కూర్ సిస్టర్స్. రైట్ రైట్. ఓకే. వాళ్ళ జీవితాలకు వాళ్ళు కూడా గొప్ప ఆర్టిస్టులు. రాజ్ కపూర్ సినిమాల్లో దాదాపు హిందీ సినిమాల్లో 10-15 చేశారు ఆవిడ, ఓకే. పద్మిని గారు. ఓకే. మేరా నామ్ జోకరు, జిస్ దేశ్ మే గంగా బహతీ హై, రాజ్ కపూర్ సినిమాలు 2 చేసి ఓకే. పద్మిని గారు. తర్వాత శివాజీ గణేష్లో అదే నలంద నా తిలానా మోహన్ అంబాళ్, ఆహా. గ్రేట్ సినిమా అది. రైట్ ఆవిడ గురించి చెప్పినప్పుడు చెప్తాను, రైట్ రైట్. ఓకే. పద్మిని గారి గురించి చెప్పు. ఓకే. ఓకే. ఇది శోభన గారి చరిత్ర. అంచేత మొత్తం జీవితం అంతా అవార్డులమయం అసలు ఈవిడికి. ఈవిడ గొప్పతనానికి అంతే లేదు. ఈవిడికి కంప్లీట్, ఈవిడ కేవలం సినిమాకే రంగానికి పరిమితం కాకుండా ఉండటం వల్ల వచ్చిన అవార్డులు తప్ప సినిమా రంగంలో కంటే ఆవిడకి అక్కడ అవార్డులు వచ్చినాయి. అదే. ఓకే. ఆవిడ కళకు ఇచ్చిన రివార్డులు ఇవన్నీ. రైట్. తర్వాత ఈవిడ గొప్పతనం ఏంటంటే తబలా మాస్టర్ జకీర్ హుస్సేన్ లేడండి, ఆయన వాస్తుండగా ఈవిడ నృత్య ప్రదర్శన చేసింది. మ్యాండ్లిన్ శ్రీనివాస్ లేడండి, ఆయన వాస్తుండగా, ఆయన మ్యాండ్లిన్ వాయిస్తుండగా ఈవిడ కాంపిటేటివ్గా నృత్య ప్రదర్శన చేసింది. మలేషియా రాజు రాణి ముందర ఈవిడ పిలిచి, ప్రత్యేకంగా పిలిచి డాన్స్ ప్రదర్శన ఏర్పాటు చేయించుకుని ఆవిడకి బహుమతి ఇచ్చారు, అభినందించారు. ఆవిడ మలేషియా రాజు రాణిలు. ఓకే. అంత గొప్ప కళాకారిణి శోభన గారు.